తెలుగులో శివంగిలా రెచ్చిపోయిన శోభ కన్నడలో ఒక్క వారానికే బయటికి వచ్చేసింది అనే వార్తల్ని హల్చల్ చేయడంతో శోభా శెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ తన ఆరోగ్యం సహకరించకపోవడంతోనే బయటికి వచ్చేసానని తనని దయచేసి క్షమించండి అంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే శోభా శెట్టి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిందో ఒక అపార్ట్మెంట్ ని కొనుక్కొని అందుకు ఇంటీరియర్స్ ని చేపించి హోమ్ టూర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తనకి బిగ్ బాస్ వారు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారని, దానివల్లే ఇంత పెద్ద ఇల్లు కూడా కొనుక్కుందనే వార్తలు వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన శోభా శెట్టి తనకి బిగ్ బాస్ ద్వారా కోట్లేమీ రాలేదని, రోజుకి 20,000 చొప్పున మాట్లాడుకొని ఆ షోకి వెళ్ళిందని, అలా 100 రోజులు ఉన్నందుకు గాను 20 లక్షలు వచ్చాయే తప్ప ఎక్కువగా రాలేదని, ఇక హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసని, ఇల్లులు కొన్నంత మాత్రాన తాను కరోడ్పతి కాదని, ఆ ఇల్లు కొనడం వెనుక తన 4 ఏళ్ల స్ట్రగుల్స్ ఉన్నాయని శోభ చెప్పుకొచ్చింది. అయితే కొత్త ఇంట్లో శోభ యశ్వంత్తో కలిసి సహజీవనం చేయగా